నాకు వ్యక్తిగతంగా పరిచయం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రేవంత్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, కేటీఆర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. సో నాకు ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ బోత్. అందుకే నేను ఎలక్షన్ ముందు వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాను. ఎందులో తేడా ఏమి చూపెట్టలేదు. కేటీఆర్ను ఇంటర్వ్యూ చేశాను, రేవంత్ ఇంటర్వ్యూ చేశాను. ఇద్దరు నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. అందువల్ల ఎవరిలోనూ నేను పరిచితునే చూస్తా తప్ప అపరిచితుని చూడడు. సో అపరిచితుడు అని ఎందుకు అంటున్నారంటే మా రేవంత్లో హిడెన్ ఎజెండా ఉంది, మా ప్రతీకారం పగ అంటే దానికి నిన్న రేవంత్ రెడ్డి చాలా డీటెయిల్గా ఆన్సర్ కూడా ఇచ్చాడు. సో మరి నా పట్ల ఏ రకంగా వ్యవహరించారు, చెల్లపల్లి జైల్లో నన్ను ఎలా హింసించారు అని, అది నిజమైతే మాత్రం అది కూడా చాలా అభ్యంతరకరం కదా. సో చిన్న నక్సలైట్లు కరడుగట్టిన నేరస్తులుండే జైల్లో పెట్టారు. రాత్రంతా ట్యూబ్ లైట్లు వేసి పెట్టమని చెప్పారు. బల్లులు రాత్రంతా హింసించి నిద్ర కూడా పోలేకపోయాను. 14 రోజుల పాటు తెల్లారి చెట్టు కింద నిద్రపోయాను. ఒక